Good morning, 8th class students. Already we discussed about some of the information. Now the footer రివర్స్ లో పెట్టారు సార్ మీరు. ఓకేనా వస్తుందా రన్ అవుతుందిగా కూర్చో రన్ అవుతుందా ఓకే సార్ వాడు 30 సెకండ్ అయిపోయింది అయితే సార్. వాళ్ళు ఆల్రెడీ we discussed about the banking system. బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంక్స్ ఈజ్ టూ టైప్స్. గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్. ఈ కమర్షియల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ కింద ఉన్నటువంటి బ్యాంక్స్ టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి నేషనలైజ్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, తర్వాత సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అంటే ఆంధ్ర బ్యాంక్. యూనియన్ బ్యాంక్ అంటే ఏంటి? ఆంధ్ర బ్యాంక్. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అనేది ఆంధ్ర బ్యాంక్ ని మెర్జ్ చేస్తారు దాంట్లో. నెక్స్ట్ ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇలాంటివన్నీ కూడా యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులు. బ్యాంకులు ఏం చేస్తాయి? ఫంక్షన్స్ ఆఫ్ ద బ్యాంక్స్. ఈరోజు మనం ఏం చేయాలి? ఫంక్షన్స్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏ విధమైన ఫంక్షన్స్ చేస్తుంది? బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఏంటది? ఫస్ట్ టు రిసీవ్ ద డిపాజిట్స్ ఫ్రమ్ పీపుల్. టు రిసీవ్ ద డిపాజిట్స్ టు పీపుల్. ప్రజల దగ్గర నుంచి ఈ డిపాజిట్స్ స్వీకరిస్తూ ఉంటుంది. సెక్యూరిటీ ఉంచుతుంది, మనీకి సెక్యూరిటీగా పనిచేస్తుంది, ఇంట్రెస్ట్ ఇస్తుంది. బ్యాంకులు ఏం చేస్తుంది? ఇంకా ఇంట్రెస్ట్ ఇచ్చింది. ఎక్కువ డబ్బులుగా మా బ్యాంకులో దాచిపెడితే ఆ బ్యాంక్ దాచిపెట్టిన డబ్బులకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. టెక్స్ట్ బుక్ ఉన్నమాట. టెక్స్ట్ తర్వాత బ్యాంకులు ఇంకా ఏం చేస్తాయి? రిసీవింగ్ ద డిపాజిట్స్. రైట్, వెరీ గుడ్. లోన్స్ ఇస్తుంది. క్రాప్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, ఇలాంటివి, గోల్డ్ లోన్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తుంది. కాబట్టి రకరకాలైన పనులు చేస్తుంది. తర్వాత కనుక మీరు చూస్తే పేజీ నెంబర్ చూడండి. బ్యాంకింగ్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్. సేవింగ్ బ్యాంక్ అంటే కరెంట్ అకౌంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్ అనేటువంటి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సేవింగ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్. సేవింగ్ డిపాజిట్స్ అండ్ కరెంట్ డిపాజిట్స్. సేవింగ్ డిపాజిట్స్ అంటేనేమో మనం డబ్బులు కనుక సేవ్ చేసుకుంటే అంటే వేసుకొని తీసుకోవడం, దాన్ని సేవింగ్ డిపాజిట్స్ అంటారు. కరెంట్ డిపాజిట్స్ అంటే అప్పటికప్పుడు ట్రాన్సాక్షన్ చేసేదాన్ని కరెంట్ డిపాజిట్స్ అంటారు. ఇవి కాకుండా బ్యాంక్ వాళ్ళు కొన్ని లోన్స్ ఇస్తారు. ఈ కరెంట్ అకౌంట్ డిపాజిట్స్, రికరింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అని చెప్పి ఉన్నాయి. ఈరోజు మనం కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏంటో చూద్దాం. కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ అంటే చూడండి పేజీ నెంబర్ 84లో. మెనీ బిజినెస్ పీపుల్స్, షాప్ కీపర్స్, కంపెనీస్, ట్రేడర్స్ హ్యావ్ లార్జ్ డైలీ earnings the payments. They have to withdraw the money of any times to buy the goods. వ్యాపారాలు చేసేవాళ్ళు డైలీ కొంత వస్తువులు కొనడానికి డిపాజిట్ చేసి ఆ డిపాజిట్స్ ని విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. వాటిని కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ అంటారు. టు ట్రేడ్ అండ్ షాప్ కీపర్స్, కంపెనీస్, ట్రేడర్స్ లార్జ్ డైలీ earns the payments. They have to withdraw the money the times of buy the goods, pay the laborers, etc. Similarly, a large business officers got money from the
customers who purchase the goods and services every day. They daily pay those who have supplied the various things, done work from them. For many of the requirements, these kinds of the banks is separated type of account is called current account. అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్స్ అని రెండు ఉంటాయి. సేవింగ్ అంటే డైలీ చేసేదాన్ని కరెంట్ అకౌంట్ అంటారు. డైలీ ట్రాన్సాక్షన్, డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, ఇలాంటివన్నీ బిజినెస్ పీపుల్ ఇవన్నీ చేసి దాన్ని కరెంట్ అకౌంట్ అంటారు. సేవింగ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే మనం కొంత సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న దాన్ని మనం అవసరమైనప్పుడు తీసుకునేదాన్ని సేవింగ్ డిపాజిట్స్ అని అంటారు. కాబట్టి ఈ కరెంట్ అకౌంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, ఇంకోటి ఫిక్స్డ్ డిపాజిట్స్ అని ఉన్నాయి. ఇంకోటి ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్స్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ వచ్చేసరికినేమో ఏ ఫిక్స్డ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్స్ కెనాట్ బి విత్డ్రా ఫ్రమ్ ద బ్యాంక్ ఫర్ ద ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ ద టైం. ఒక టయానికి ఇప్పుడు 5 సంవత్సరాల వరకు తీయకూడదు. 5 years చేశారనుకోండి, ఫిక్స్ చేస్తారనుకోండి డబ్బులు, ఒక 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఫిక్స్ చేశారనుకోండి, దాన్ని ఒక 5 years తర్వాత తీయాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి లేదు. వాటిని ఏమంటారంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. See, a fixed deposit, the term deposits cannot be withdraw the bank for the fixed period of the time. It could be 1 year, 2 years, 5 years అని ఉంటుంది. 1 year డిపాజిట్ ఫిక్స్డా, 2 years ఫిక్స్డా, 5 years ఫిక్స్డ్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్. అంటే ఆ కాలాన్ని బట్టి ఉంటుంది, మధ్యలో తీయడానికి వీలు లేదు. ఆ టైం పీరియడ్ మొత్తం ఉండాల్సింది. నెక్స్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ లో మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇప్పుడు గూగుల్ పే అని చెప్పేసి, ఫోన్ పే అని చెప్పేసి, పేటిఎం అని, ఇవన్నీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్ అంటాం. ఇప్పుడు నౌడేస్ ఆల్ ద పీపుల్ దే హ్యావ్ ఫాలో ద ఈ బ్యాంకింగ్ సిస్టమ్. ఎవరు బ్యాంక్ వెళ్ళి చేయాల్సిన పనులది. ఇంటర్నెట్ కానీ మన మొబైల్లో కానీ లింక్అప్ అయితే మన అకౌంట్లో డబ్బులు ఉంటే ఎంత పని అయినా చేయొచ్చు. అర్థమైందా? బిహెచ్ఎంఐ ఏంద్రా? ఈఎంఐ రా, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అంటాం. డబ్బులు తీసుకొని ప్రతి నెల కట్టేదాన్ని ఈఎంఐస్ అంటారు. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. చూడండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో వచ్చేసరికి మనకి ఏటీఎం, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, ఒక ఏటీఎం కార్డు ఉంటుంది, తెలుసు కదా. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 85 లో ఒక అతను బ్యాంకుకి వెళ్ళి ఏటీఎం విత్డ్రా మనీ, ఇప్పుడు ఒక పిన్ కోడ్ ఉంటుంది, డిజిటల్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇలాంటివన్నీ వచ్చేస్తుంది. కాబట్టి చూడండి, nowadays the computer of the internets are used everywhere. In the most of the banks, human and manual letters, tellers and countries are being to the replaced the automatic teller machine, ATM. ATM అంటే అది అబ్రివేషన్, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ATM అంటే దీని ద్వారా ఏంటంటే ఇవి కాకుండా బ్యాంకింగ్ యాక్టివిటీస్ being with the computers of the internet and other electronic means of the communication, which is called the electronic banking. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా అన్ని విషయాలు మనం చేయొచ్చు. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇస్ ప్రొవైడెడ్ ద డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డు ఇస్తారు, క్రెడిట్ కార్డు ఉంటుంది. మన అకౌంట్ లో డబ్బులు ఉంటే బాగా మన క్రెడిట్ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకెళ్ళి మనం ఏ షాపుకైనా వెళ్ళి మనం క్రెడిట్ కార్డు ఉపయోగించి మనం విత్డ్రా చేయవచ్చు. ఎన్ని నిమిషాలు? 9 minutes.